నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్‌లో మా ప్రతినిధి నవీన్ లైవ్‌లో అందుబాటులో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెసే ఈసారి గెలిసిద్ది. భారీ మెజార్టీలతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నర్సారెడ్డి అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో అయితే ప్రజలు విసుగు చెందారని అయితే నర్సారెడ్డి అంటున్నారు. సో ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చిందో మా ప్రతినిధి నిజామాబాద్ నుండి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి రగులుకుంది. ఇటు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్ రూరల్లో ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, దీనిపై మనతో మాట్లాడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరకల నర్సిరెడ్డి గారు ఉన్నారు. వీరు అడిగి మరుచుకుందాం. చెప్పండి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, మరి ప్రజలకు వెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ముఖ్యంగా ప్రజల్లో చాలా స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆరో సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ప్రజలు ఈరోజు మేము ఆశించిన మేరకు ఈ ప్రభుత్వం ఆశలు నెరవేరడం లేదని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఈ అభివృద్ధి జరగదు, ప్రజల తెలంగాణలో ఆత్మగౌరవం ఉండదు అన్నటువంటి ఆలోచనకి ఈరోజు రావడం జరిగింది. ఆ సందర్భంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 6 అంశాల మీద వాగ్దానం చేయడం జరిగింది. మొన్న సోనియా గాంధీ వచ్చినటువంటి సందర్భంలో ఈ 6 కాకుండా గతంలో కూడా ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ కానీ ఇంకా రేపొద్దున మేనిఫెస్టో ఇంకా అనేక స్కీమ్స్ కూడా ఎందుకంటే ఏ విధంగా ప్రజలకు అవసరాలు ఉన్నటువంటి ఉచితాలు అంటే ఉచితంగా అవసరం లేకుండా ఉచితం దానం చేయడం కాదు, ప్రజలకు ఏ మేరకు అవసరం ఉంది, ఏ మేరకు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే గత అనుభవం ప్రకారం చూసుకున్న సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్టడుగుల నుండి పేద ప్రజల గురించి తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలన్న ఆలోచన ఎందుకున్నారు అంటే, ఒకటి ఉన్నటువంటి ప్రభుత్వం మీద బోర్ అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు అయిపోయింది, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినేమో అనేటువంటి బాధ ప్రజల్లో ఒకటి ఉన్నది. రెండోది ఎందుకంటే ఈ 6 అంశాలు ఏదైతున్నదో, ఒకటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కానీ, రెండోది మహిళలకు 2500 రూపాయలు కానీ, అదేవిధంగా రైతులకు రైతు బంధు కానీ, ఇన్సూరెన్స్ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా పెన్షన్ కానీ, ఈ 5-6 అంశాల మీద ఎందుకంటే ప్రజలకు విపరీతంగా ఎందుకంటే విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం నాయకులమందరం కూడా గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ మేము ఇస్తామని చెప్పి చెప్పడంతో ప్రజలు ఇలా విశ్వసించి ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా తొందరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఇంకా నోటిఫికేషన్ ఇంకో వారం 10 రోజులు ఉన్నది. ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 6 అంశాలు అటువంటిది ప్రజలకు విస్తృతంగా ఎందుకంటే ప్రజలకు ఇంటింటికి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అనేక మాటలు చెప్పారు, అనేక మాటలు చెప్పేసి 2 సార్లు అధికారం రావడం జరిగింది. ప్రజలని ఆయన మాట ఇప్పుడు ఏం చెప్పినా విశ్వసించే పరిస్థితులు లేరు. రేపు పొద్దున 15వ తారీఖు ఎందుకంటే ఆయన కూడా బహిరంగ సభ పెట్టి ఇంతకన్నా ఎక్కువ కూడా చెప్పొచ్చు. ఎంత చెప్పినా ప్రజలు ఎందుకంటే విశ్వసించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాస్ లీడర్గా పేరు ఉంది, ఎక్కడ నిలబడ్డా కూడా గెలుస్తారని చెప్పి కూడా టాకింగ్ పడుతుంది. కానీ అలాంటి లీడర్ని ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు? సరే, ఆయన ఎప్పుడు కూడా ఎందుకంటే మాస్ లీడర్ ఏం కాదు, ఏదో ఆయన అట్లా పేరు తెచ్చుకున్నాడు, ఏదో ఒకటి నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకంటే నడిచే పరిస్థితులు లేదు. ఈరోజు ఎందుకంటే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో. ఎక్కడ పోయిన ఎందుకంటే గోవర్ధన ఊళ్ళకి రానివంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి అసలు ఏనాడు గ్రామాలను పట్టించుకోలేదు, అభివృద్ధి పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు, మీద తిరిగిపోయాడు, నడిచిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షాలు బలంగా లేవు కాబట్టి నడిచిపోయింది. ఇవాళ ఎందుకనంటే ఇలా ఆయన గ్రామాలకు వెళ్తే ఎవరు వ్యతిరేకించాల్సిన పని లేదు. వీళ్ళ ప్రజలే ఎందుకంటే తరిమి కొడతాం, మా ఊళ్ళకి రావద్దు అనేది ప్రతి గ్రామంలో ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయనకి ఏమైనా గ్రామాలకు పోవాలంటే పోలీసులను పెట్టుకొని ఆయన కార్యకర్తలకు 100 మందిని మూవ్ చేసుకుని పోవాల్సిన పరిస్థితి. పొద్దున 9 గంటల టైం ఇచ్చేసి రాత్రి 11 గంటలకు పోతున్నాడు తెలకుండా. అటువంటి పరిస్థితి ఆయనకు వచ్చిందంటేనే ఆయనకు భయం అనేది మొదలైపోయింది. సరే, ప్రజలు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు, చూసిండ్రు. ఆయనది చూసినాక ఏం చేయలేదు కాబట్టి ఇలా ఖచ్చితంగా తిరస్కరించడానికి ఇలా గోవర్ధన్ మీద వ్యతిరేకత వచ్చింది, రెండోది కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది, ఓవరాల్గా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇలా ఒక్కరు కూడా మిగిలి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అందరి మీద కూడా ఇలా అటు కేసీఆర్ సంగతి చూస్తామంటారు, ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ సంగతి చూస్తామంటుండు, టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తామంటారు ప్రజలంతా. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలనుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. అంటే ఇటు మీ నాయకులు కూడా ఇటు బస్సు యాత్ర చేపడతారని చెప్పి ప్లానింగ్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి చేపడతారు, దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే నాకు అనుకుంటా 17th కానీ 18th కానీ నిజామాబాద్ నుంచా లేకుంటే జగిత్యాల నుంచా మొట్టమొదటిగా మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వచ్చేటువంటి అవకాశాలని మొత్తానికి నార్త్ తెలంగాణ నుంచి మొదలు పెట్టాలనుకుంటారు. అది నిజామాబాద్ జిల్లా నుంచా
లేకుంటే కరీంనగర్ జిల్లా నుంచా మొదలు పెట్టాలనుకుంటున్నాను. నాకు అనుకుంటే ఈరోజు రేపు ఫైనల్ అయిపోతుంది. 17th or 18th ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెడతారు. ప్రధానంగా ఒకటి చెప్తున్నా, తుక్కు కూడా బహిరంగ సభలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు వీటి ప్రజల వద్ద తీసుకెళ్లడంలో ప్రజలు పూర్తిగా స్పందిస్తున్నారని చెప్పి మంచి స్పందన మాత్రం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా ఎక్కడెక్కడ కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పి ఇది ఖచ్చితంగా తాము రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగురవేస్తామని చెప్పి ప్రధానంగా అరకల నరసింహ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.